ఒకప్పుడు మొగుడికి వండుదామా, మొగుడికి నీళ్ళు ఇద్దామా, వచ్చి మొగుడికి టీ పెడదామని లేదు. మొగుడిని ఎప్పుడు చంపుదామా, మొగుడిని ఎప్పుడు వేసేద్దామా. ఒకటి తెలుసా, లేపేస్తున్నారు సమాజంలోని. అసలు ఈ ప్రపంచంలోని మగజాతి లేదు, ఆడజాతి పుడితే బాగుంది అనిపించింది. ఆడవాళ్ళు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఆడవాళ్ళు ఏ రూమ్కి వెళ్తారు, రూమ్కి వెళ్తున్నారు, తుప్పల్లో కూడా ఊపేస్తున్నారు. మగవాళ్ళని చంపేస్తున్నారు. ఈ సమాజంలోని మగజాతి లేదు, అంతరించిపోద్ది అంతే. ఎక్కడుందయ్యా పోలీసులు, ఎక్కడున్నారు చట్టం, ఎక్కడుంది దేవుళ్ళు, ఎక్కడున్నారు? మగవారిని చంపేస్తున్నారు. ఒక మగని చూద్దామన్నా భయం వేస్తుంది. బతుకుతాడా చస్తాడా ఏంటి, ఎక్కడ ఏ టైంలో ఇప్పుడు ఈయన చూసామా, రేపు చచ్చిపోతున్నాడు. ఏంటి ప్రేమ, లవ్వు, కొవ్వు అన్నీ పెరిగిపోతుంది. ఆ ఏం మీద గోగుతుంది, చక్కగా వెళ్తున్నాడు, చంపేస్తున్నారు. వద్దురా మీకు చెప్పా, పెళ్ళిళ్ళు వద్దురా, ప్రేమ వద్దురా. వచ్చిందా తిన్నావా పంపించే, దాన్ని అంటించుకోకు, అంటించుకుంటే నీకే ముప్పు, చాలా డేంజర్ రా నాన్న. అదే పువ్వు తెల్లగా ఉంది కదా, కింద ముళ్ళు ఏం చూస్తలేదు, ఆ ముళ్ళు గుచ్చుకుంటున్న తర్వాత అదే అంటే చెప్పాను కదా. అదేదో మేకప్ వేసుకుంటుంది, ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది, బాగా కలర్ వేసి అన్నీ చేసి ఇచ్చేసి వచ్చేసి ఎడిటింగ్ చేసి పెడుతుంటే ఆడికేమో బాగా కొవ్వు పెరిగిపోయి లైక్ కొడతాడు, అదేమో కామెంట్ పెడుతుంది. ఇదేంటి చెప్తున్నానంటే ప్రేమ లేదండి ఈ సమాజంలో. అదే కదండి నేను చెప్తున్నా. అక్కడ సంబంధం ఏంటంటే కామం, డబ్బు, చీర, ఆడికి ఉంగరం, చీరలు, బట్టలు, ఈ మోజు ఎక్కువైపోయింది, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు మొగుడికి వండుదామా, మొగుడికి నీళ్ళు ఇద్దామా, వచ్చి మొగుడికి టీ పెడదామని లేదు. మొగుడిని ఎప్పుడు చంపుదామా, మొగుడిని ఎప్పుడు వేసేద్దామా, మొగుడిని ఎక్కడ ముంచుదామా, మొగుడిని ఎక్కడ ఇరికిద్దామా అని అయ్యే ప్లాన్లు. ఒకప్పుడు అలా కాదు, పని నుంచి వచ్చినా, జాబ్ నుంచి వచ్చినా అడిగి ఏదో నీళ్ళు తేయడమో లేదా ఏదో కాఫీ పెట్టడం చేద్దాం. ఇప్పుడు అలా లేదు. ఏం చంపితే బాగుంటుంది గూగుల్లో కొడుతున్నారు, అన్నీ వస్తున్నాయి. అబ్బా 10 మంది ఆడవాళ్ళు చంపారు, నేను ఎంత అయితే రిస్క్, లేకపోతే పోతాడు, మళ్ళీ బయటకు వస్తాం, 3 నెలల్లో బయటకు వస్తాం, మళ్ళీ ఇంకొని తీసుకుంటాం. ఇప్పుడు మగవాడు ఎందుకు అబ్బా ఆడది ఒక కాకెత్తాడు వెళ్ళడా, ఆడు మగవాడు వెళ్తాడు, జమ్మని వెళ్తాడు, ఆ జైలుకి వెళ్ళని లేదా మర్డర్ చేయని, అయినా ఆడది కాకెత్తి వెళ్తాడు. అంటే ఆడదాని కోసం రాజ్యాలే కూలిపని. మనం ఎంత అయ్యా మానవులు, దేవుళ్ళే వెళ్తున్నారు కాళ్ళ దగ్గరికి, మనం ఎంత.